2 రోజులే ఈ ఉన్న 2 రోజులు గట్టి కట్టండి ఇదో మెయిన్ క్లాస్ కోర్టుకి వెళ్ళాలి అని అర్థమైంది కోర్టుకి వెళ్ళి చూపించడానికంటే 1998 కేసు లాగా ఈ 2018 గ్రూప్ లాగా వెనకుండా దానికంటే ఇప్పుడే సాల్వ్ చేసుకోండి దేనికంటే కోర్టు జడ్జిమెంట్ చెప్పింది పూర్తి చేస్తే కోర్టుకున్నాను కోర్టుకున్న చెప్పింది కోర్టు ఎవరి చేతిలో ఉంటుంది గవర్నమెంట్ చేతిలో ఉంది గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది మన ఓటర్ చేతిలో ఉంది ఆ విషయం కంటిన్యూ చెప్పండి మేము ఓటేస్తేనే మీరు వస్తున్నారు ఇంకా గుర్తు పెట్టుకొని మీరు చేయండి బాగా మేము మార్చాలని మళ్ళీ మేము మార్చగలం పాత గవర్నమెంట్ మార్చాం మీ గవర్నమెంట్ మార్చగలం సో మీరు గుర్తు పెట్టుకొని పరిపాలన చేయండి అని చెప్పి హెచ్చరిక జారీ చేసి చెప్పండి ఇది మీ హక్కు ఎవరి కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు గట్టిగా చూసి గట్టిగా మాట్లాడండి ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం ఇది కానీ కోర్టు అన్నారు కదా కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది ఏమిచ్చింది బోర్డు స్పేచ్ ఉంది సంప్రదాయాలు ఎవరున్నా కానీ గవర్నమెంట్ దాటి వెళ్ళేవాళ్ళు కాదు గవర్నమెంట్ మాట వింటారు ఎమ్మెల్సీలో దగ్గర ఎవరు అందరూ ప్రెజర్ చేయండి మీరు ఎంతైతే ఒత్తిడి చేస్తారో అంత చేసి మీకు దగ్గర రావడానికి అవకాశం ఉంది సో అందరికీ ఈ విషయంలో క్లారిటీ ఉంది మనకి ఏముందండి ఉన్న టైంలో గవర్నమెంట్ ప్రెజర్ చేయాలి ప్రెజర్ చేసి ఆఫీసర్కి విషయం కాదు పెద్ద వాళ్ళు వచ్చినాయి ఈ టైంలో ఒక రోజు కోర్టు జడ్జిమెంట్స్ అన్నీ వచ్చినాయి పెద్ద వాళ్ళకి మనకు రావట్లా మనకే జనరల్ హాస్పిటల్స్ కానీ నిరుద్యోగులకు మాత్రమే అన్యాయం జరుగుతుంది సో మీరు మనంతా స్టాండ్ మీదుగా ఉంటే అందరూ ఉన్న ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అందరూ పేద కుటుంబాలే అర్థం చేసుకుంటే ఫైనాన్షియల్గా ఎవరు వెళ్ళలేము ఈ తప్పు చేసిన ఎవరు ఐఏఎస్లు ఆ రోజు రోస్టర్ మిస్టేక్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు సంవత్సరం నుంచి మిస్టేక్ లేదు చేయకుండా ఎగ్జామ్ ముందు చేస్తాం తర్వాత చేస్తాం ఎవరు నమ్మడానికి చెప్పండి మీ అందరూ తెలియదు అందరూ క్వాలిటీ అన్ని సబ్జెక్టులు బాగానే చదువుతున్నారు సబ్జెక్టులు చదివే అవగాహన బాగానే ఉంది సో ఇప్పుడు మీకు చెప్తే మీరు క్రికెట్ కాదు అందరూ బాగానే చదువుకున్న వాళ్ళు గ్రూప్ హాస్పిటల్ రేపు అందరూ చూడండి ఆ బడ్జెట్ సైన్కి వెళ్తారు అంతా స్టాండ్ ఉన్న మైండ్ ఉన్న వాళ్ళు రేపు అవసరం మీరే రోస్టర్ తయారు చేయగల మైండ్ ఉంది మీరందరూ ఆలోచించుకొని ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తున్నాయి కాబట్టి గట్టిగా మీరంతా నిలబడి గవర్నమెంట్కి ఒత్తిడి తీసుకురండి ఒత్తిడి తీసుకుంటే అనేది మీరు చేసిన తప్పులకి మా జీవితాలకు ఎందుకు అన్యాయం అవ్వాలి అని చెప్పి గట్టిగా మాట్లాడండి తప్పు చేసిన ఎవరు వాళ్ళు శిష్యానికి మనక మీరు చేసిన తప్పులు మీరే గౌరవించండి మీరే చేయండి అని చెప్పి గట్టిగా రావాలి రాష్ట్రం మొత్తం ఏం కాదు చేతులే చేయాలి ఓకే అర్థమైంది కాబట్టి మనవాళ్ళు చెప్పినట్టు ఒక ముందు తీసుకున్నారు ఫాలో అయితే వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు ఏం చెప్తే చేద్దాం